58 వయసులో ఐవీఎఫ్ ద్వారా సింగర్ సిద్ధు మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సిద్ధు తండ్రి బాల్ కౌర్ సింగ్ సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా వెల్లడించారు. సిద్ధు తండ్రి బాల్ కౌర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. అలాగే ఆ చిన్నారి ఫోటోను షేర్ చేస్తూ సిద్ధు తమ్ముడిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. కన్నబిడ్డను కోల్పోయిన సిద్ధు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ ద్వారా ఇటీవల చరణ్ కౌర్ గర్భం దాల్చినట్లు గతంలో ఆమె సోదరుడు వెల్లడించారు. ఈ సాల్ కప్ నందే అంటూ ఎట్టకేలకు ఆర్సీబీఐ మహిళా టీమం కప్ కొట్టింది. 16 ఏళ్లుగా ఐపీఎల్లో పురుషుల ఫ్రాంచైజీకి సాధ్యం కాని టైటిల్ను డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లోనే అమ్మాయిల జట్టు సాధించింది. తరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ పురుషుల జట్టు ఆటగాళ్లు సైతం సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా తమ మహిళల జట్టును అభినందించారు. సూపర్ ఉమెన్ అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. అదేవిధంగా టైటిల్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానా వీడియో కాల్ చేసి మంధానాతో పాటు మిగతా ప్లేయర్స్తో విరాట్ కాసేపు సంభాషించాడు. కాసేపట్లో జగిత్యాలలో మోదీ పర్యటించనున్నారు. అక్కడ జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు కేంద్రంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ప్రధాని 2 విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ అనంతరం మోదీ హైదరాబాద్కు, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.